తమిళనాడులో టీవీకే పార్టీ విజయ ఢంకా మోగించబోతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రజెంట్ 103 సీట్లతో ఆధిక్యంలో ఉంది. అక్కడి వరకే ప్రజెంట్ అయితే స్టాప్ అయిపోయిన నేపథ్యంలో ఎవరితో పొత్తు పెట్టుకొని రాజకీయంగా అంటే విజయ్ సీఎం కాబోతున్న అన్న విషయం స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో అసలు మొదటిసారి పార్టీ పెట్టి ఈ రేంజ్లో ఆయన సౌండ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈవెన్ యాక్సిస్ మై ఇండియా పోల్ ఎగ్జిట్ సర్వే వెలువడిన తర్వాత చాలా క్లియర్ కట్ మొదటి నుంచి కూడా సైలెంట్ ఓటింగ్ విజయ పక్షాన జరగబోతుంది అనేసి అని చెప్పిన ఎక్కడో ఒక చిన్న డౌట్ కొత్తగా వచ్చిన పార్టీకి ఏ మేరకు రెస్పాన్స్ ఉంటుంది అనే విషయము, ముఖ్యంగా త్రిష అలాగే విజయ్ విడాకుల అంశము జస్ట్ 2 రోజులకు ముందే పోలింగ్కి 2-3 రోజులకు ముందే డివోర్స్ శాంక్షన్ అవ్వడము, ఈ అంశానికి సంబంధించి విజయ్కి ఎక్కడో కొడుతుందేమో అన్న ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో త్రిషనే మైనస్ ఫ్యాక్టర్ కాబోతోంది అంటూ కూడా అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చిన తమిళ ప్రజలు అవేవి పట్టించుకోకుండా విజయ్కి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక వీరి వివాహం లాంఛనమే అంటూ కూడా అనేక కథనాలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఈవెన్ న్యూస్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కరు తమ మీమ్స్ తోటి ఇన్స్టాగ్రామ్లలో నింపేస్తున్నారు. అదే శ్రద్ధగా అతడు సినిమాలో తనికెళ్ళ భరణి గారి డైలాగ్ ఉంటుంది కదా, ఎవరన్నా కొడితే ఏదో అంటే అంటుకట్టినట్టు అంత శ్రద్ధగా అంత నిబద్ధతతో కొట్టాడంటారు బుజ్జి అన్నట్టుగా, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే విల్లానో ఇస్తాడు, లేకపోతే ఒక రింగ్ ఇస్తాడు, ఒక ఫోన్ ఇస్తాడు, లేకపోతే ఒక గోల్డ్ చైన్ ఇస్తాడు. మన విజయ్ ఏంట్రా బాబు ఏకంగా రాష్ట్రానికి సీఎం అయ్యి గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే యాదృచ్ఛికంగా ఇవాళ మే 4th త్రిష బర్త్డే అవడము, ఆమె 43వ సంవత్సరంలోకి అడుగిడ్డము, సినిమా పరంగా వీరిద్దరు అనేక సినిమాలు కలిసి చేయడంతో ఆమె బర్త్డే రోజు ఈ ఇంత ఘన విజయం విజయ్ సొంతం కావడంతో టీవీకే పార్టీ అధినేత విజయ్కి త్రిష ఒక అదృష్టంగా నిలబడ్డారు అంటూ కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. ఏ త్రిష అయితే మైనస్ అవుతుంది అనుకున్నారో ఆ త్రిషే విజయ్ వెనకాల ఉండి విజయ్కి వెన్నుదన్నుగా ఉండి ప్రతి విషయంలో సపోర్ట్ చేసింది అన్న అంశానికి సంబంధించి ఇప్పుడు పాజిటివ్ వైబ్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ఇవాళ ఉదయమే తిరుమల వచ్చి మన వెంకన్న స్వామిని దర్శనం చేసుకొని కాసేపటి క్రితమే విజయ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ఈగర్గా వెయిట్ చేస్తున్నాం త్రిష ఏ రకంగా విషెస్ చెప్తుంది అనేది. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆమె విజయ్ని కలవడం జరిగింది. ఇప్పటికే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో విజయ్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు. మొత్తానికి అంటే కాన్ఫిడెంట్ గా అరిగా టీవీకే వెట్రికల్గం పార్టీ విజయం సాధిస్తుంది అంటూ విజయ్ ఏ నమ్మకంతో చెప్పాడో తెలియదు, కానీ ఆయన నమ్మకం నిజమయ్యి ఇప్పుడు ఆ విజయ్ ఢంకా మోగడంతో ఇక పార్టీ అనౌన్స్మెంట్ అయిపోయి సీఎం పీఠం ఎక్కాక ఇక వివాహం లాంఛనమే అన్న ఎందుకంటే క్లియరెన్స్ వచ్చేసింది. సంగీత చేసిన అనేక అంశాలు గతంలో కూడా వేరే అమ్మాయికి సంబంధించి వీరిద్దరి మధ్య గొడవలు వస్తే కుటుంబము దగ్గరుండి సద్దుమణగొట్టడము. అయితే త్రిష అలాగే విజయ్ లాస్ట్ కలిసి నటించిన సినిమా లియో అది కొంచెం డిజాస్టర్ అయినా ఆ సినిమాతో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం, అప్పటికే వీరిద్దరికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువ అవడము. ఈ నేపథ్యంలో సంగీతకు విజయ్ ఒక మహిళతోటి రిలేషన్లో ఉన్నాడు, అది నాకు నచ్చట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆయన దాన్ని మార్చుకోవట్లేదు, అందుకే నేను డివోర్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ కూడా ఆవిడ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొట్టడంతో అనేక ఫోటోలను తెర మీద తీసుకొచ్చారు. త్రిష వల్లే సంగీత విజయ్కి విడాకులు ఇస్తుంది అనేసి అని చెప్పడము చాలా రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ కామన్. సంగీతకు చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పిల్లల బాధ్యతకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి ఇద్దరికి కాంప్రమైజ్ అయిపోయి లాస్ట్ మినిట్లో మన పోలింగ్కి 2-3 డేస్ ముందే డివోర్స్ రావడం జరిగింది. బట్ ఎలాంటి వివాదాలు వచ్చినా విజయ్తో త్రిష ఉండడంతో వాళ్ళిద్దరికి అంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో ఆ త్రిష పేరు కంప్లీట్గా తెర మీదకి వచ్చిన తర్వాత వీరిద్దరికి వివాహం అయితే ఎలా ఉంటుంది, వీరిద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అంటూ కూడా ఏఐలో వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసిన విషయం కూడా మనకు స్పష్టంగా తెలిసిందే. ఆ మ్యారేజ్కి సంబంధించి త్రిష మదర్ ఉన్నికృష్ణ లైక్ కొట్టడము దానికి ఇంకా బలం చేకూర్చింది. ఇక సీఎం పీఠం ఎక్కిన తర్వాత విజయ్ ఇక వివాహ లాంఛనమే అనేసని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన డివోర్స్ కి సంబంధించి కూడా రాజకీయ ప్రత్యర్థులు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు విజయ్ చాలా హుందాగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, నా వివాహం అనేది అది నా వ్యక్తిగత విషయం, దానికి రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేదు, దానివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదు, ఏదైనా ఉంటే అది నా కుటుంబము, నా కుటుంబానికి సంబంధించి నా పిల్లలకు సంబంధించి నేను చూసుకోగలుగుతాను, నేను కన్న పిల్లలు నేను అన్యాయం చేయను, రోడ్డు మీద వేయను, నా ఆస్తి మొత్తం నా పిల్లలకు దారాదత్తం చేయడానికైనా ఇవ్వడానికైనా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, వాళ్ళ తర్వాత నాకు ఏదైనా అంటూ ఇది రాష్ట్ర సమస్య కాదు నా వ్యక్తిగత సమస్య అంటూ హుందాగా ప్రవర్తించడము. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం, నా గురించి మాట్లాడుతూ మీరు కూడా దెబ్బలు తింటున్నారు, మీరు దెబ్బలు తింటే నా కళ్ళలో
కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి, ఎందుకంటే మీరు నేను వేరు కాదు కాబట్టి ఈ అంశాలకు సంబంధించి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అది నేను చూసుకుంటాను అంటూ కూడా చాలా ఉందాగా స్పందించడం జెన్జీ జనరేషన్కి ఆ ఇన్స్పైరింగ్. అంటే ఒక దెబ్బ తగిలినప్పుడు కుంగిపోవడం అనేది చూస్తూ ఉంటాం, అలాంటిది అంత స్టార్డమ్ చూశాక రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఎలా నిలదొక్కుంటారు అన్న ఒక రైజ్ అనేది ఉంటుంది పాయింట్. దాన్ని ఆయన హుందాగా స్వీకరించి ప్రతి విషయాన్ని పాజిటివ్గా ధోరణిలోకి తీసుకెళ్ళి ఆ జెన్జీ జనరేషన్ని మహిళల్ని ఆకట్టుకోవడము అనేది ఇక్కడ ప్లస్ పాయింట్. ఈ నేపథ్యంలో త్రిషతో వివాహమైన అంశానికి సంబంధించి మీమ్స్ చాలా పాజిటివ్ వేలో గతంలో ఉన్న అనేక ఫోటోలను అలాగే ఏఐలో క్రియేట్ చేస్తూ ఇక సీఎం పీఠం కూర్చున్న తర్వాత నెక్స్ట్ పెళ్లి పీటలు లెక్కబోతున్నారు, ఇంకా త్రిషను వివాహం చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో జరిగి తీరుతుంది అని అంటే తప్పేముంది. ఎలాగో డివోర్స్ వచ్చే అఫీషియల్గా ఆవిడ ఇప్పుడు ఉండుంటే సంగీత సీఎం వైఫ్గా ఆవిడ మనుగడ సాగుండేది. అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకుంది కాబట్టి త్రిష వెంటుంది కాబట్టి త్రిష అవునన్న కన్నా క్యాబినెట్లోకి కూడా వస్తుంది, ఇద్దరు వివాహం చేసుకుంటారు. జయలలిత లాగా త్రిష సింగిల్గా ఉండకుండా ఖచ్చితంగా సీఎం వైఫ్ అని చెప్పించుకోవడానికి ఆమెకు ఆ కోరిక కూడా ఉంది అన్న అంశాన్ని తెర మీద తీసుకొస్తూ 600 ఇవాళ రేప కొంత లేట్ ఏమో, లేకపోతే ఇంకో 1 month, లేకపోతే సీఎం పీఠం ఎక్కిన వెంటనే మిగతా అంశాలన్నింటికి పటాపంచలు చేస్తూ పాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్న నేపథ్యంలో వివాహం చేసుకొని దర్జాగా ప్రజాపాలనలోకి వెళ్తారా? ఏది ఏమైనా వీళ్ళిద్దరి వివాహము లాంఛనమే అన్నది ఫ్యాన్స్ చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు. అందులో విజయం వరించడంతో ఇంకా పట్టపగ్గాలు లేకుండా అయిపోయింది. ఏది మైనస్ అవుతుంది అనుకున్నారో అది కూడా ప్లస్ అయిపోయిన నేపథ్యంలో ప్రజలే ఆమోదం తెలిపినప్పుడు వివాహం చేసుకుంటే తప్పేంటి అంటూ కూడా ఆయన అభిమానులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ జనరేషన్ ఫొటోస్ తోటి అసలు ఫీస్ చేస్తున్నారు ఆ ఫొటోస్ అన్నింటితోటి. గతంలో వివాహం చేసుకున్న ఆ ఫొటోస్ కాబట్టి త్రిష విజయ్ వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందని కావచ్చు, ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఎందుకంటే ఏజ్ కూడా 43 years త్రిషకి, కాబట్టి పెద్ద ఏజ్ కూడా ఏమైపోలేదు కాబట్టి చేసుకుంటే తప్పేంటి. ఇంకా పాజిటివ్ వేలో అంటే విరాట్ కోహ్లీని అనుష్కని తెర మీద తీసుకొస్తున్నారు. విరాట్ కోహ్లీకి అనుష్క ఎంత పాజిటివ్ వైబ్ అయిందో రేపు రాబోయే రోజుల్లో టీవీకే పార్టీకి కావచ్చు, విజయ్కి కావచ్చు, త్రిష అంతే వైబ్ అవుతుంది, అంతే పాజిటివ్ అవుతుంది. విజయ్ ఇప్పుడు ఈ మాత్రం సౌండ్ చేస్తున్నాడంటే అవునన్నా కదా వెనుకుండి త్రిష నడిపించింది కాబట్టి ఆ అనుబంధం ఆప్యాయత కంటిన్యూ అయితే తప్పేముంది అంటూ కూడా అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. చూద్దాం మరి అయిపోయిన తర్వాత అటు ప్రజాపాలన విషయంలో వ్యక్తిగత విషయానికి సంబంధించి ఇంకా రూమర్స్ రాకుండా చెక్ పెట్టేందుకు వివాహం చేసుకుంటే చాలా బెటర్ అన్నట్టు ఆయన అభిమానించే ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఎలాగో డివోర్స్ వచ్చేసింది, పిల్లలకు సంబంధించి సంగీత చూసుకుంటా అంటుంది కాబట్టి మరి విజయ్ ఏ మేరకు వివాహానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాసేపటికి వెళ్ళడము ఎమోషనల్ అవడం ఇదంతా చూసాము. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా నేను మా అమ్మ కలిసి ఓటేసాము, విజయ్కి ఓటేసాము, అందరినీ ఓటు వేయాలని కోరుతున్నాం అనేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం అంటే సినిమా ఇండస్ట్రీ విజయ్కి సపోర్ట్గా లేకపోవడం అనేది, అది ఎందుకు విజయ్ వెనుక ఉండలేకపోయిందన్న దానికి సంబంధించి సమాధానం అయితే దొరకట్లేదు. మొత్తానికైతే ఫ్యాన్స్ విజయ్కి వచ్చిన ఓట్లకు సంబంధించి పండుగ చేసుకుంటున్నారు. ప్రతి టీవీకే పార్టీ ఆఫీస్ దగ్గర ఓ రేంజ్ విజిల్ మోత మోగిపోతుంది. బట్ స్పష్టమైన మెజారిటీ రాకపోవడం ఒక ఇంత ఊగిసలాడుతూ ఒక 10 సీట్ల దగ్గర అటు ఇటు అయిపోయి ఉంది. 103 దగ్గర విజయ్ ఆగారు. మరి కాసేపట్లో త్రిష తో కలిసి ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే విజయ్ ఒకరే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ప్రెస్ మీట్ తర్వాత వివాహానికి సంబంధించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీరియస్లీ అనౌన్స్ చేసేసుకుంటే పాలనా పరంగా ఇంకొకరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి అవకాశం ఉండదు. ఆయన అన్న అనేక అంశాలకు సంబంధించి ఉచిత పథకాలు చాలా ఇచ్చారు, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ జెన్జీ జనరేషన్ ఇప్పుడు విజయ్ని బాగా నమ్మింది కాబట్టి వాళ్ళపైన కూడా ఫోకస్ చేయాలి కాబట్టి వివాహం చేసుకుంటేనే బాగుంటుంది, ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అంటూ కూడా వినిపిస్తున్నారు. చూద్దాం మరి విజయ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది. త్రిష క్యాబినెట్ లో కూడా వస్తుంది అనేసి అని అంటున్నారు. గెలిచిన తర్వాత వాళ్ళ ఇష్టము. మరి త్రిష వెనుకుండి నడుపుతుందా లేకపోతే క్యాబినెట్ లో తన రోల్ ఉండేలా చూసుకుంటుందా అని తెరన చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.